Hello friends, very good morning. Happy Thursday to all of you. సో 5:30 పిఎంకి యాజ్ యూజువల్ లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్లోకి రండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్ ది గ్రూప్స్. సో టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ఫీ హైక్. ఇవాళ రేపటి నుంచి ఫీజులు పెరిగిపోతున్నాయి. సో ఒకసారి ఇది పాస్ చేసి చూడండి ఫీజులు ఎంత నుంచి ఎంతగా మారుతున్నాయి. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ ఫీజు ఉంటుంది, రేపటి నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ ఫీజు ఉంటుందని యూ కెన్ చెక్ ఇట్ హియర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ ప్రశాంతి మేడం అండ్ గెట్ దెమ్ క్లియర్డ్. So let's begin today's editorial. So the title says No Show Rajnikant. యాక్చువల్గా పొలిటికల్ ప్లంజ్ డిసెంబర్ 31st అనౌన్స్ చేస్తా అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించేశారు. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ నేను చదివాను. సౌండ్స్ లిటిల్ హార్ష్ ఆన్ హిమ్. నాకు 100% నేనైతే కన్విన్స్ కాలేదు. కొంచెం ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. బట్ ఇందులో ఉండేది నేను చదువుతున్నాను. దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్. And this is the number of Prashanti madam 9241262391. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఫీజు కూడా 2000 నుంచి 3000 అయిపోతుంది. వాటి నుంచి అన్ని ఫీజులు కూడా పెరుగుతున్నాయి. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. రజనీకాంత్ సీమ్స్ టు హ్యావ్ రియలైజ్డ్ దట్ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు పవర్. రజనీకాంత్ రియలైజ్ అయినట్టుగా ఉన్నారు, పవర్ అంటే అధికారం సాధించడానికి షార్ట్ కట్స్ ఏమీ లేవు అని. రియలైజ్ అంటే తెలుసుకోవడం. ఓకే, ఒక విషయాన్ని మనం లేట్గా రియలైజ్ అయ్యారంటాం చూడండి. రియలైజ్ అయ్యామంటే తెలుసుకున్నాం ఇప్పుడే అని అంటాం చూడండి, అలా అనమాట. అంటే రాజకీయాల్లో పవర్ అనేది అంత ఈజీగా రాదు, దానికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు, చాలా కష్టపడాలని ఆయన రియలైజ్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. వెటరన్ తమిళ యాక్టర్ రజనీకాంత్ హ్యాస్ అగైన్ రివీల్డ్ హిస్ మెర్క్యూరియల్ క్యారెక్టర్ బై డ్రాపింగ్ హిస్ ప్లాన్ టు ఫ్లోట్ ఎ పొలిటికల్ పార్టీ ఇన్ January 2021. రజనీకాంత్ వెటరన్ అంటే కొంచెం పాత, ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తిని, సీనియర్ని అలా అంటారనమాట. రజనీకాంత్ హ్యాస్ అగైన్ రివీల్ అంటే బయట పెట్టారు దేన్ని, హీస్ మెర్క్యూరియల్ క్యారెక్టర్. మెర్క్యూరియల్ క్యారెక్టర్ అంటే సడన్ గా మారిపోతూ ఉంటుంది మూడు, మైండ్. ఒక రోజేమో పార్టీ పెట్టేస్తానని, ఇంకో రోజేమో పార్టీ పెట్టనని, ఒక రోజు ఇలా అని, ఒక రోజు అలా అని, ఇలా ఉండేదాన్ని మెర్క్యూరియల్ క్యారెక్టర్ అంటారు. సబ్జెక్ట్ టు చేంజ్ ఆఫ్ మైండ్. అంటే అతి తొందరగా సడన్ గా అన్ప్రిడిక్టబుల్ గా మన మైండ్, మన ఆలోచనలు, మన మూడు మారిపోతుంటే అట్లాంటి వాళ్ళని మెర్క్యూరియల్ పర్సన్స్ అంటారు. సో అలాంటి క్యారెక్టర్ ఆయన రివీల్ చేశారు బై డ్రాపింగ్ హిస్ ప్లాన్ టు ఫ్లోట్ ఎ పొలిటికల్ పార్టీ ఇన్ January 2021. 2021 జనవరిలో పొలిటికల్ పార్టీ లాంచ్ చేస్తాననే ఆయన ప్లాన్ ని డ్రాప్ చేసేసారు సడన్ గా. అలా డ్రాప్ చేసి ఆయన యొక్క మెర్క్యూరియల్ క్యారెక్టర్ ఇంకోసారి రివీల్ చేశారు అని చెప్పి రాశారు. ఇక్కడ డ్రాప్ చేశారు అనే పదం ఎందుకు వచ్చిందంటే, రీసెంట్ గా అనౌన్స్ చేశారు 31st ఐ మేక్ ఎ స్టేట్మెంట్ అని చెప్పి. అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు, ఈ టైంలో సడన్ గా నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఆయన అన్నారు. హిస్ డెసిషన్ కేమ్ యాజ్ అన్ యాంటీ క్లైమాక్స్ టు హిస్ హైప్డ్ అప్ పొలిటికల్ వెంచర్ ఆఫ్టర్ హిస్ అనౌన్స్మెంట్ ఆన్ December 3rd. December 3rd రోజు చెప్పారు December 31st బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందని. సో అందరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకోటి వచ్చింది. అలాంటి దాన్ని యాంటీ క్లైమాక్స్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సినిమాల్లో ఒక విలన్ మనకి హీరోకి విపరీతంగా బాధ పెట్టి, హీరో తల్లిదండ్రులను చంపేసి అందరినీ అల్లరిపెట్టి నరకం చూపించాడు అనుకోండి. హీరో చిన్నపిల్లడప్పుడు. హీరో పెద్దోడు అయిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ విలన్ని నరికి చంపి గట్టిగా కసి తీర్చుకునేలా మనం చూస్తాం. మన తెలుగు సినిమాల్లో ఉన్న రివెంజ్ స్టోరీస్ అన్ని ఇలాగే ఉంటాయి. అయితే ఆ విలన్ అనేవాడు ఏదో పాము గుట్టో లేకపోతే ఏదో అయి చనిపోయాడు అనుకోండి చివరిలో, యూ కెన్ కాల్ ఇట్ యాంటీ క్లైమాక్స్. మనం హీరో తన పైన పగ తీర్చుకుంటే మనకి ఆనందం వస్తుంది, అది క్లైమాక్స్. యాంటీ క్లైమాక్స్ అంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అన్నట్టుగా మీరు తీసుకోవచ్చు. December 3rd ఆయన అనౌన్స్మెంట్ చేసి December 31st ఒక పెద్ద స్టేట్మెంట్తో వస్తారు. January 2021 నుంచి ఇంకా పొలిటికల్ ఎరీనాలోకి ఎంటర్ అయిపోవచ్చు. డిఎంకేకి ఏడిఎంకేకి ఒక సరైన ఆల్టర్నేటివ్ వస్తుంది, థర్డ్ ఫోర్స్ వస్తుంది అని చెప్పి తమిళందరూ ఎదురు చూస్తున్న టైంలో సడన్ గా ఆయన ప్లాన్ డ్రాప్ చేశారు. అందుకే యూ కెన్ కాల్ ఇట్ యాంటీ క్లైమాక్స్. ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దానికి ఆపోజిట్ ఇంకోటి జరిగింది. ఈవెన్ దో హిజ్ రీజన్స్, ఆయన కారణాలు ఏంటి, ఆయన చెప్తున్న కారణాలు, ఇంక్లూడింగ్ హిస్ ఫ్రెజైల్ హెల్త్ అండ్ ద థ్రెట్ ఆఫ్ ద న్యూ COVID-19 స్ట్రెయిన్ ఆర్ వెల్ నోన్. హిస్ సపోర్టర్స్ హ్యాడ్ బీన్ హోపింగ్ దట్ ద ఇది ఎలా చదవాలి, అది సెప్చుఎజేరియన్ అంటే 70లో ఉన్న వాళ్ళు ఇలా అంటారు. Septuagenarian actor who has had a kidney transplant would provide a credible third political force in Tamil Nadu, where duopoly has been the norm for over 40 years. సో ఆయన కారణాలు ఏం చెప్తున్నారు, ఆయన నా హెల్త్ బాగాలేదు, ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్. మనం గ్లాస్కి ఈ పదం వాడతాం, గ్లాస్ బాక్స్ పైన రాసి ఉంటుంది ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పి రాస్తారు. ఫ్రెజైల్ అంటే సంథింగ్ దట్ కెన్ బి బ్రోకెన్, సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ బ్రోకెన్. ఆయన 70లో ఉన్న వ్యక్తికి హెల్త్ అనేది
బీపీలు, షుగర్స్ ఏవైనా ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు కోవిడ్ వచ్చినా చాలా చాలా రిస్క్. సో, చాలా తొందరగా పాడైపోయే అవకాశం ఉన్న దాన్ని మనం ఫ్రెజైల్ అని చెప్పి అంటాం. అండ్ థ్రెట్ ఆఫ్ ద న్యూ కోవిడ్-19 స్ట్రెయిన్. కోవిడ్-19 కొత్త స్ట్రెయిన్ కూడా వచ్చింది. కొత్త రకం వచ్చింది కోవిడ్-19. సో, దానివల్ల ఉన్న థ్రెట్ కూడా ఉంది. ఈ కారణాలు ఆయన చూపారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో నేను రాలేనని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ వెల్ నోన్ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ ఈవెన్ దో అంటే ఆ కారణాలన్నీ అందరికీ తెలిసినప్పటికీ అతని సపోర్టర్స్ had been hoping that this actor who has had a kidney transplant would provide a credible third political force in Tamil Nadu. కానీ ఆయన సపోర్టర్స్ అంతా కూడా ఆయన వస్తారు. ఇన్‌ఫాక్ట్ ఈయనకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా జరిగింది. ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని మాకు ముందు నుండి తెలుసు. అయినా సరే మీరు వద్దాం అనుకుంటున్నారు. అందుకని మీరు వస్తారని మేము ఆశిస్తున్నాం అని చెప్పి వాళ్ళ సపోర్టర్స్ అందరూ ఆశిస్తూ ఉండేవారు. ఒక క్రెడిబుల్ అంటే నమ్మ విశ్వసనీయత కలిగిన, ఒక నమ్మకాన్ని కలిగించే క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత అంటాం తెలుగులో. నమ్మకాన్ని కలిగించి ఒక థర్డ్ పొలిటికల్ ఫోర్స్. తమిళనాడులో మీకు తెలిస్తే రెండే ఉంటాయి. డీఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏడీఎంకే. ఈ 2 పార్టీలే మెజారిటీ 70%, 67% ఓట్స్ అన్ని వీళ్ళకే వెళ్తూ ఉంటాయి. గత 40 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. ఈ రెండింటికి ఒక ఆల్టర్‌నేటివ్ ఫోర్స్‌లా లాస్ట్ టైమ్ తెలుగుదేశంకి, కాంగ్రెస్‌కి ప్రజారాజ్యం పార్టీ అని చిరంజీవి గారు ఎలా అయితే వచ్చారో ఆఫ్‌కోర్స్ సక్సెస్ కాలేకపోయింది. అదే రకంగా ఇక్కడ కూడా అదే హోప్‌తో ఆయన సపోర్టర్స్ అందరూ ఉండే. వేర్ జియోపొలీ హాస్ బీన్ ద నార్మ్. జియోపొలీ అంటే 2 ఎంటిటీస్ ఆర్ రూలింగ్ ద రూస్ట్. మీకు జియోపొలీకి బెస్ట్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ ఇండస్ట్రీ. పెప్సీ, కోకా కోలా. వరల్డ్ వైడ్ మొత్తం కూల్ డ్రింక్స్ మార్కెట్‌లో ఎక్కువ మెజారిటీ షేర్ అంతా వీళ్ళిద్దరికే ఉంటుంది. పెప్సీకి, కోకా కోలాకి. జియోపొలీ. మోనోపొలీ అంటే ఒక సింగిల్ ఎంటిటీయే మొత్తం రూల్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్. రైల్వేస్‌లో ఒక్కటే ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ తప్పితే ఇంకేం లేవు. అలాగనమాట. ఒలిగోపొలీ అంటే మోర్ దాన్ 2 ఎంటిటీస్ ఇండస్ట్రీలో ఉంటాయి. ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ మీరు తీసుకుంటే ఒలిగోపొలీ. స్పైస్ జెట్, ఇండిగో ఇవన్నీ కూడా ఒక 4, 5 రకాలు ఉంటాయి మనకలాగా. సో, జియోపొలీ అంటే 2 పార్టీలు, 2 పొలిటికల్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అది అలవాటైపోయింది తమిళనాడు వాళ్ళకి. గత 40 ఏళ్లుగా అలాగే ఉంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో థర్డ్ పొలిటికల్ ఫోర్స్ కింద రజనీకాంత్ వస్తే అంత కరిస్మా ఉన్న రజనీకాంత్ గారొస్తే అది అవుతుందని చెప్పి దే వర్ ఆల్ హోపింగ్. బట్ ఆ హోప్స్ అనేవి ఇప్పుడు ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. The state's political landscape will now continue to be dominated by the two established players, the ruling AIADMK and the DMK, which together garnered around 63% of votes polled in 10 assembly elections held since 1977. ఈ స్టేట్స్ యొక్క మన ఇప్పుడు తమిళనాడు స్టేట్ యొక్క పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటే రాజకీయ ఇప్పుడు ఏవేవైతే ఉన్నాయో దాని అంతటి కలిపి మన ల్యాండ్స్కేప్ అని అంటాం. అన్ని పార్టీలు ఇవన్నీ కలిపి తీసుకుంటే విల్ కంటిన్యూ టు బి డామినేటెడ్ బై ది 2 ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్. ఇంకా ఈ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనేది ఓన్లీ ఇప్పటికున్న 2 ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ మాత్రమే డామినేట్ చేయబోతాయి ఫ్యూచర్ లో కూడా. ఎందుకంటే రజనీకాంత్ కూడా రావట్లేదు కాబట్టి. రైట్. కమల్ హాసన్ గారు వచ్చారు. వచ్చినా సరే రజనీకాంత్‌కి అంటే కమల్ హాసన్ might be a better actor than Rajinikanth, but Rajinikanth is more popular among fans. ఫ్యాన్స్ పరంగా ఆయనకి పాపులారిటీ ఎక్కువ. కాబట్టి ఆయన్ని థర్డ్ ఫోర్స్ కింద కౌంట్ చేశారు వస్తే. కమల్ హాసన్ గారిని అంతగా కౌంట్ చేయట్లేదు పొలిటికల్ సర్కిల్స్‌లో. ద రూలింగ్ ఇవన్నీ కూడా విచ్ టుగెదర్ కార్నర్డ్ 63% ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ 10 అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ 1977 నుంచి సిన్స్ అన్నారు చూడండి. 1977 నుండి పలానా పాయింట్ ఆఫ్ టైమ్ నుండి అన్నప్పుడు సిన్స్ వాడతారు. ఇక్కడ చూడండి ఫర్ 40 ఇయర్స్. పీరియడ్ ఆఫ్ టైమ్ 40 ఏళ్ళుగా అని చెప్పినప్పుడు ఫర్ వాడతారు. పీరియడ్ ఆఫ్ టైమ్‌కి ఫర్, పాయింట్ ఆఫ్ టైమ్‌కి సిన్స్ వాడతాం. గత 1977 నుంచి ఇప్పటి వరకు జరిగిన 10 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో అరౌండ్ 63% ఓట్స్ ఈ 2 పార్టీలకే వచ్చాయి. సో, అట్లాంటి 2 ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్సే విల్ కంటిన్యూ టు డామినేట్. వాళ్ళే ఇంకా డామినేట్ చేయబోతున్నారు. సో, రజనీకాంత్ గారు రావట్లేదు కాబట్టి. స్మాలర్ పార్టీస్ విల్ నౌ బి ఫోర్స్డ్ టు ఆపరేట్ వితిన్ దిస్ లిమిటెడ్ స్పేస్. 67% వాళ్ళకెళ్ళిపోతే ఇంకా మిగిలినంతా 33%. ఆ 33%లోనే ఈ స్మాలర్ పార్టీస్ అన్నీ ఆపరేట్ చేయాల్సొస్తుంది. అంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఇంకా విజయకాంత్ పార్టీ గాని, వేరే చిన్న చిన్న పార్టీలుంటాయి. ఆ పార్టీలన్నీ కూడా తక్కువ ఓట్ల కోసం పోరాటం చేసుకుంటూ ఉంటారు. The BJP, which was perceived to be the one that was behind Mr. Rajinikanth's political venture, he is hopeful of getting his endorsement at the time of assembly election, slated for April-May 2021. బేసికల్‌గా రజనీకాంత్ వెనకాల బీజేపీయే ఉంది అని అందరూ భావించారు. పర్సీవ్ అంటే భావించడం. ఓకే. పీపుల్ ఆ ఒపీనియన్‌తో ఉండే. ద బీజేపీ విచ్ వాస్ పర్సీవ్డ్ టు బి ద వన్ దట్ వాస్ బిహైండ్ మిస్టర్ రజనీకాంత్స్ పొలిటికల్ వెంచర్. దీని వెనకాల బీజేపీయే ఉంది అని అందరూ భావిస్తూ ఉండేవారు. అలాంటి బీజేపీ ఈస్ హోప్‌ఫుల్ ఆఫ్ గెట్టింగ్ హిస్ ఎండోర్స్‌మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్ టైమ్‌లో రజనీకాంత్ ఓపెన్‌గా బీజేపీనే సపోర్ట్ చేస్తారని చెప్పి అది హోప్ చేస్తోంది, కోరుకుంటోంది. ఎండోర్స్‌మెంట్ అంటే తెలుసు కదా! బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ అంటారు. మహేష్ బాబు వచ్చి థమ్స్ అప్ తాగండి
అని చెప్పి అంటారు. సో, హి ఈస్ ఎండోర్సింగ్ దట్ బ్రాండ్. అంటే ఇది మంచిది, ఇది తాగితే మీరు హీరోల్లా అయిపోతారని చెప్పి ఆయన ఎండోర్స్ చేస్తున్నట్టు. అంటే ఆయన దానికి సపోర్ట్ చెప్తున్నట్టు. పబ్లిక్‌గా మనం సపోర్ట్ చేసామనుకోండి దేనికైనా దాన్ని ఎండోర్స్‌మెంట్ అంటాం. అలాగే రజనీకాంత్ గారు బీజేపీకి ఎండోర్స్ చేస్తారని చెప్పి వాళ్ళు హోప్ చేస్తున్నారు. స్లేటెడ్ ఫర్ ఏప్రిల్, మే 2021. ఏప్రిల్, మే 2021లో జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్‌లో రజనీకాంత్ గారు మాకు సపోర్ట్ చేస్తారని బీజేపీ ఈస్ నౌ హోప్‌ఫుల్. బట్ ఈవెన్ ఇఫ్ హి డస్ బ్యాక్ ఎనీ ఫ్రంట్, బ్యాక్ అంటే సపోర్ట్. ఒక కానీ ఆయన నిజంగానే ఏ ఫ్రంట్ అంటే ఏదైనా గ్రూప్‌ని ఆయన సపోర్ట్ చేసినప్పటికీ, ఇట్ ఈస్ అన్‌లైక్లీ టు బి ఎ డిసైసివ్ ఫ్యాక్టర్. ఆయన సపోర్ట్ చేసినా సరే దానివల్ల ఏమీ పెద్దగా జరగదు. అది డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్ కాదు. యాస్ హిస్ స్టేట్మెంట్ అగైన్స్ట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత వాస్ డ్యూరింగ్ ద 1996 అసెంబ్లీ ఎలక్షన్. 1996 అసెంబ్లీ ఎలక్షన్‌లో కూడా ఆయన ఓపెన్‌గా జయలలితకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే అది పెద్ద ప్రభావం చూపలేదు. ఆవిడే గెలిచారు. సో, కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఓపెన్‌గా బీజేపీకి సపోర్ట్ చేసినా దానివల్ల పెద్ద ఫ్యాక్టర్ ఏమి ఉండదు పాలిటిక్స్‌లో అని చెప్పి ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. హిస్ సపోర్ట్ టు ద బీజేపీ ఏఐఏడీఎంకే ఫ్రంట్ డ్యూరింగ్ ద 2004 లోక్‌సభ ఎలక్షన్ ఫెయిల్డ్ టు కన్విన్స్ వోటర్స్ వెన్ ద డీఎంకే లెడ్ కంబైన్ వన్ ఆల్ ద 40 సీట్స్ ఇన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. 2004లో కూడా అంతే. బీజేపీకి ఏడీఎంకేకి ఆయన లోక్‌సభ ఎలక్షన్స్‌లో సపోర్ట్ చేశారు. చేసినప్పటికీ కూడా ఓటర్స్ అసలు కన్విన్స్ కాలేదు. డీఎంకే తో ఉన్న కూటమి మొత్తం 40 సీట్లు కూడా గెలిచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో ఉన్న 40 సీట్లు కూడా గెలవడం అనేది జరిగింది. సో, అప్పుడు కూడా రజనీకాంత్ మాటకి అంత విలువ రాలేదు అని చెప్పి అర్థం. అంటే సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. సినిమాల్లో ఎంత పేరున్నా పాలిటిక్స్‌కొచ్చేసరికి వాళ్ళ మాటకి అంత ఇది రాదు అనేది ఇక్కడ ఉద్దేశం. The episode is an opportunity for those seeking to build a viable alternative to the Dravidian parties to look beyond the film industry. సో, ఈ ఎపిసోడ్ అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ సీకింగ్ టు బిల్డ్ ఎ వయబుల్ ఆల్టర్‌నేటివ్ టు ద ద్రవిడియన్ పార్టీస్ టు లుక్ బియాండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, ఇప్పుడు రజనీకాంత్ గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ సీకింగ్ టు బిల్డ్ ఎ వయబుల్ ఆల్టర్‌నేటివ్. వయబుల్ ఆల్టర్‌నేటివ్ అంటే సంథింగ్ దట్ కెన్ వర్క్, ప్రాక్టికల్, ఫీజిబుల్. వయబుల్ అనే పదానికి మీనింగ్ ఫీజిబుల్, ప్రాక్టికల్ అని మీరు తీసుకోవచ్చు. చూడండి ఫీజిబుల్ అంటే అర్థం ఏంటి? యూ కమ్ అప్ విత్ ఎ బిజినెస్ ప్లాన్. బిజినెస్ ప్లాన్‌లో నువ్వు రూ. 1,00,000 పెట్టి లోన్ తీసుకున్నావు. 15% వడ్డీకి తెచ్చావు. నువ్వు బిజినెస్‌లో పెడితే నీకు 12% వచ్చిందనుకోండి. డూ యూ కాల్ ఇట్ ఫీజిబుల్? 15% వడ్డీకి తేవడం ఏంటి? 12% ప్రాఫిట్ రావడం ఏంటి? నీకు వడ్డీలకే నీకు వచ్చిన డబ్బులు సరిపోవు. సో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫీజిబుల్ ప్లాన్. ఫీజిబుల్ అంటే సంథింగ్ దట్ కెన్ వర్కౌట్ అయ్యేదాన్ని ఫీజిబుల్ అంటాం. వయబుల్ అన్నా, ఫీజిబుల్ అన్నా అదే మీనింగ్. ఒక వర్కౌట్ అయ్యే ఆల్టర్‌నేటివ్ కావాలి అని కోరుకుంటున్న వాళ్ళందరికి కూడా ఇదొక ఆపర్చునిటీ. ఏ రకంగా? టు లుక్ బియాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏది కావాలన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ వైపే చూడడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు మనకి ఎంజీఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇచ్చారు. జయలలిత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇచ్చారు. కరుణానిధి కూడా అక్కడ కవి రాసేవారు. ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇచ్చారు. సో, వాళ్ళ వైపే చూడడం అలవాటైపోయింది. ఇప్పుడు కమల్ హాసన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా అందులోంచే. సో, వీళ్ళే చేస్తారు అనేది అలవాటైపోయింది. కానీ ఈయన వస్తానని చెప్పి మానేశారు. సో, కాబట్టి ఇదొక ఆపర్చునిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట చూడాలి మనం. వీళ్ళకి ద్రవిడియన్ పార్టీస్‌కి ఆల్టర్‌నేటివ్ కావాలి అంటే యూ షుడ్ లుక్ బియాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే రావాలని కోరుకోకుండా బయట నుంచి రావాలని కోరుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇదొక ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయన వస్తానని చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి. సినిమాటిక్ కరిజ్మా కెనాట్ మేకప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్యూమెన్ అండ్ గ్రాస్ రూట్స్ వర్క్. సినిమాల్లో మనకున్న కరిజ్మా అంటే ద పవర్ టు అట్రాక్ట్. ఇప్పుడు రజనీకాంత్ గారికి అలా వచ్చారంటే చాలు ఫ్యాన్స్ ఊగిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని మనకిక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో చిరంజీవి గారు ఇలా ఎవరైనా సరే సినిమా వాళ్ళు వచ్చారంటే దానికి ఫ్యాన్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎక్కడో ఒక రకంగా వాళ్ళ యాక్టింగ్‌కో, వాళ్ళ ఐడియాలజీకో, వాళ్ళ మైండ్ సెట్‌కో కనెక్ట్ అవుతారు. సో, ఒక రకమైన దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ మాగ్నెటిక్ పవర్ టు అట్రాక్ట్ అన్నమాట. సో, దాన్నే కరిజ్మా అని చెప్పి అంటాం. సినిమాల ద్వారా వచ్చే ఈ కరిజ్మా అనేది కెనాట్ మేకప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అక్యూమెన్. ఆ కరిజ్మా కొంతవరకు హెల్ప్ చేస్తది. ఇట్ కెనాట్ మేకప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అక్యూమెన్. రాజకీయ చాకచక్యం ఉండాలి. అక్యూమెన్ ఉండాలి. తెలివితేటలు ఉండాలి. అది లేనప్పుడు ఈ కరిజ్మా హెల్ప్ చేయదు. ఇది ఉన్నప్పుడు కరిజ్మా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే, రాజకీయంగా మనకి ఆ చాణక్యం ఉంటేనే, ఆ తెలివితేటలు ఉంటేనే ఈ యాడెడ్ గ్లామర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓన్లీ గ్లామర్‌తో మనం లాగించలేము అనేది ఉద్దేశ్యం. ఇట్ కెనాట్ మేకప్ ఫర్ ఇట్. అది అది లేకపోవడాన్ని ఇది ఫుల్‌ఫిల్ చేయలేదు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయలేదు అని అర్థం. అండ్ గ్రాస్ రూట్స్ నుంచి వర్క్ చేయాలి. కింద లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ రావాలి. అంటే ఇష్యూస్ పైన మాట్లాడాలి, పోరాటాలు చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కష్టాలు తెలుసుకోవాలి. అవన్నీ చేస్తేనే పొలిటికల్ సక్సెస్ వస్తుంది. అలాగే రాజకీయంగా ఒక చతురత ఉండాలి. అవి లేకుండా ఓన్లీ సినిమాటిక్ కరిజ్మాతో మనం గెలవలేమనేది ఇక్కడ పాయింట్. ఎనీ పొలిటికల్ మూవ్‌మెంట్ విల్ హావ్ టు బి బిల్ట్ అప్ బై ఆర్టిక్యులేటింగ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ లైవ్లీహుడ్ కన్సర్న్స్ అండ్ రిప్రజెంటింగ్ పాపులర్ యాస్పిరేషన్స్ అండ్ ద డిజైర్ ఫర్ ప్రోగ్రెసివ్ చేంజ్. పొలిటికల్ మూవ్‌మెంట్ అనేది దేనిపైన బిల్డ్ అవ్వాలి? దేనిపైన నిర్మింపబడాలి అంటే బై ఆర్టిక్యులేటింగ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ప్రజల యొక్క కష్టాలు, బాధలు వాటిని ఆర్టిక్యులేట్ చేయాలి. గ్రీవెన్సెస్ అంటే వాళ్ళ యొక్క పెయిన్‌ని మనం ఆర్టిక్యులేట్ చేయాలి.
మనకి ఉద్దానంలో సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. అలాగే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ప్రజలతో పాటే ఉండేవారు. ప్రజల కష్టాలు మాట్లాడేవారు. సో, ప్రజలు కనెక్ట్ అయ్యారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు. ఇక్కడ ఒకళ్ళకి నేను ఫేవరబుల్‌గా చెప్పట్లేదు. ఓవరాల్‌గా చెప్తున్నాను. ఎవరైనా సరే ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల్ని బయటికి చెప్పగలగాలి. అంటే నేను సినిమా నుంచి వచ్చాను. ఆల్రెడీ నాకు మంచి ఇమేజ్ ఉంది. ఇలా వచ్చి ఇలా అంటే నాకు పదవొచ్చేస్తుంది అనుకునే రోజులు పోయాయి. అప్పట్లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా ఆయన రోడ్ల పైన తిరిగారు. రోడ్ల పైన స్నానాలు చేశారు. 1980స్‌లో కూడా అలా తిరిగి ప్రజలతో మమేకమైన తర్వాతే ఆయనకి సక్సెస్ వచ్చింది. అది పాయింట్. అందుకే బై ఆర్టిక్యులేటింగ్ అంటే క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం. పబ్లిక్ గ్రీవెన్సెస్ ప్రజల యొక్క కష్టాలు, బాధల్ని ఎక్స్‌ప్రెస్ చేయడం చెయ్యాలి. అండ్ లైవ్లీహుడ్ కన్సర్న్స్ వాళ్ళకి జీవనాధారం కల్పించేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. లైవ్లీహుడ్ జీవనాధారం. ఆ కన్సర్న్స్‌ని అడ్రెస్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ రిప్రజెంటింగ్ పాపులర్ యాస్పిరేషన్స్. పాపులర్ యాస్పిరేషన్స్ అంటే ప్రజలు దేన్నైతే గాఢంగా కోరుకుంటున్నారో దాన్ని పొలిటికల్ పార్టీస్ రిప్రజెంట్ చేయాలి. వాటి గురించి మాట్లాడాలి. ప్రభుత్వంలో పెద్దలకి తెలియజెప్పేలా చేయాలి. అండ్ డిజైర్ ఫర్ ప్రోగ్రెసివ్ చేంజ్. ప్రోగ్రెసివ్ అంటే మెల్లమెల్లగా పురోగతి అంటాం చూడండి. ప్రోగ్రెస్ అంటే పురోగతి. రిగ్రెస్ అంటే వెనక్కి వెళ్ళడం. చేంజ్ అంటే మంచి కోసం జరిగే మార్పు కోసం కోరిక ఉండాలి. అది ఉంటేనే పొలిటికల్ మూవ్‌మెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇలాంటి వాటిపైన అది బిల్డ్ అవ్వాలి. ఇది ఫౌండేషన్ ఉంటే దానిపైన పొలిటికల్ మూవ్‌మెంట్ అనేది బిల్డ్ అవుతుంది అని చెప్తున్నాను. మిస్టర్ రజనీకాంత్ హాడ్ నో కాంక్రీట్ ప్రోగ్రామ్ టు ఆఫర్ అదర్ థాన్ ఎ వేగ్ ప్రామిస్ ఆఫ్ స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అండ్ ఎ క్రూసేడ్ అగైన్స్ట్ కరప్షన్. రజనీకాంత్ గారు పొలిటికల్ ఫిలాసఫీ తీసుకుంటే హి డిడ్ నాట్ స్పీక్ మచ్. ఇన్‌ఫాక్ట్ అంత డీటెయిల్‌గా ఆయన చెప్పలేదు. నా ఐడియాలజీ ఇదని చెప్పలేదు. స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అనే పదం చెప్పారు. దీని మీనింగ్ కూడా ఎవరికీ తెలీదు. స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అంటే ఎవరికీ తెలీదు. అందుకే వేగ్ అన్నారు. వేగ్ అంటే సంథింగ్ నాట్ క్లియర్. సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్ ఈస్ కాల్డ్ వేగ్. వేగ్ ఒక ప్రామిస్ వచ్చింది స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అంటే. అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. ఆయనకు ఒక కాంక్రీట్ ప్రోగ్రామ్ లేదు. కాంక్రీట్ అంటే సాలిడ్ ప్రోగ్రామ్ ఏమీ లేదు. ఇది దిస్ ఈస్ వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ వెన్ ఐ కమ్ ఇంటు పవర్ అని ఒక సాలిడ్ ఐడియాలజీ లేదు. స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అనే పదం మాత్రమే ఆయన వాడడం జరిగింది. అండ్ ఏ క్రూసేడ్ అగైన్స్ట్ కరప్షన్. ఇది కామన్‌గా అందరూ మాట్లాడేదే. అవినీతికి వ్యతిరేకంగా ఒక ప్రచారం. క్రూసేడ్ అంటే అర్థం ఏంటంటే ఒక పొలిటికల్ క్యాంపెయిన్. మార్పు కోసం ఒక సోషల్ మూవ్‌మెంట్ అన్నమాట. మార్పు కోసం చేసే ఒక ప్రచారాన్ని, ఒక ఉద్యమాన్ని క్రూసేడ్ అంటారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం అని తీసుకోవచ్చు మీరు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాను, స్పిరిచ్యువల్ పాలిటిక్స్ తీసుకొస్తాననే 2 మాటలు తప్పితే ఇంకా సాలిడ్ కాంక్రీట్ ప్రోగ్రామ్ అనేది ఆయన దగ్గర లేదు అనేది. కాంక్రీట్ అంటే స్ట్రాంగ్ అని అర్థం. అంటే ఏది మిస్ చేయకుండా అందరి గురించి ఆలోచిస్తూ చేసేదాన్ని కాంక్రీట్ అంటాం. Although Tamil Nadu is well placed on development indicators, it has had its share of chronic issues. తమిళనాడు జనరల్‌గా డెవలప్‌మెంట్ ఇండికేటర్స్‌లో ఎప్పుడు గూడా ముందే ఉంటది. ఎడ్యుకేషన్‌లో తీసుకున్న విద్య, వైద్యం అన్ని రంగాల్లో ఆంధ్ర కంటే ముందే ఉంటుంది తమిళనాడు ఇండికేటర్స్ తీసుకుంటే. వెల్ ప్లేస్డ్ అయినప్పటికీ ఇట్ హాస్ హాడ్ ఇట్స్ షేర్ ఆఫ్ క్రానిక్ ఇష్యూస్. తనకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. క్రానిక్ అంటే ఎప్పుడు కంటిన్యూ అయ్యేవాడిని. క్రానిక్ కాఫ్ అంటారు. దగ్గు తగ్గట్లేదు. ఎప్పుడు ఉంటుంది. క్రానిక్ కాఫ్ ఇదంటాం. సంథింగ్ దట్ కంటిన్యూస్. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది అంటే పూర్తిగా ఎనిహిలేట్ అవ్వకుండా, నాశనం అవ్వకుండా కంటిన్యూ అయ్యే వాటిని క్రానిక్ ఇష్యూస్ అంటాం. ఏంటా ఇష్యూస్? ఇంటర్ డిస్ట్రిక్ట్ వేరియేషన్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అన్ని చోట్ల ఒకేలాగా లేదు. కొన్ని చోట్ల ఒకలా ఉంది, ఇంకో చోట్ల ఇంకోలా ఉంది. డిస్ట్రిక్ట్‌కి వేరియేషన్ ఉంది. మెటర్నల్ మోర్టాలిటీ అంటే అర్థం ఏంటి? రేషియో అంటే అర్థం ఏంటి? మోర్టాలిటీ అంటే చావు. మెటర్నల్ అంటే మదర్. రైట్? అంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రసవించేటప్పుడు చాలా మంది చనిపోతూ ఉంటారు మదర్స్. అట్లాంటి చాలా మంది చనిపోతూ ఉంటారు. సో, ఆ రేషియో తీసుకుంటున్నారనమాట. సో, ఒక 1000 మంది పిల్లలు పుట్టినప్పుడు ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనే రేషియో బట్టి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కాలిక్యులేట్ చేస్తారు. అది వేరియేషన్ ఉంది. అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఒకేలా లేదు. అండ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కూడా. మోర్టాలిటీ రేషియో కూడా. ఇన్ఫెంట్ మోర్టాలిటీ కూడా అంతే. నవజాత శిశువుల్లో ఎంతమంది పుట్టినప్పుడు ప్రసవంలో ఎంతమంది బ్రతికి ఉంటున్నారు అనే యాస్పెక్ట్ అనమాట. అలాగే ఇంట్రా డిస్ట్రిక్ట్ ఇన్‌ఈక్విటీ ఇన్ యాక్సెస్ టు హెల్త్ కేర్. వితిన్ డిస్ట్రిక్ట్ కూడా హెల్త్ కేర్‌కి అందరికి ఒకేలా యాక్సెస్ ఉండట్లేదు. రూరల్‌కి ఒకలా ఉంటుంది. మండల్‌కి ఒకలా ఉంటుంది. ఇలా ఏ గ్యాప్ ఇన్ ఇన్‌కమ్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ అండ్ రైజింగ్ అర్బన్ పాపులేషన్. అర్బన్ పాపులేషన్ పెరుగుతోంది. ఇన్‌కమ్ ఇన్‌ఈక్విటీ ఎక్కువగా ఉంది. రైట్? ఇన్‌కమ్‌లో గ్యాప్ ఉంది. ఒక జిల్లా చాలా స్ట్రాంగ్‌గా ఉంటే ఇంకో జిల్లా బాగా వీక్‌గా ఉంది. అండ్ అర్బన్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. విలేజెస్‌లో తగ్గుతోంది. ఇవన్నీ వాళ్ళకున్న ఇష్యూస్. ఎప్పటినుంచో క్రానిక్ అన్నారు. అంటే ఎప్పటినుంచో తమిళనాడుకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ది పాండమిక్ హాస్ ఎక్స్‌పోజ్డ్ ది వల్నరబిలిటీ ఆఫ్ ది ఎకనామికల్లీ వీక్. పాండమిక్ ఏది ఎక్స్‌పోజ్ చేసింది? ఎకనామికల్లీ వీక్ ఆర్థికంగా వీక్‌గా ఉన్న వాళ్ళ యొక్క వల్నరబిలిటీని ఎక్స్‌పోజ్ చేసింది. వల్నరబిలిటీ అంటే ది ది సిట్యుయేషన్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్తూ ఉంటాను. మీకు ఎడిటోరియల్స్ వింటున్న వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారు. మురికివాడల్లో నివసించే వాళ్ళకి దే ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా థాన్ దోస్ లివింగ్ ఇన్ పాష్ అండ్ హైజీనిక్ కమ్యూనిటీస్. హైజీనిక్‌గా ఉన్న ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకంటే మురికివాడలో ఉండే వాళ్ళకి
మలేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ మోర్ వల్నరబుల్. దే ఆర్ ఎట్ హైయర్ రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ మలేరియా దాన్ దోస్ పీపుల్ ఇన్ హైజీనిక్ ఏరియాస్. ఆ రకంగా ఎకనామికల్లీ వీక్‌గా ఉన్న వాళ్ళు పాండమిక్ వల్ల ఎక్కువ నష్టపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ ఎవరికొస్తుంది చెప్పండి? గుంపులుగా ఉండే చోట వస్తుంది. బాగా డబ్బున్నవాడు ఒక్కడే వేరేగా ఉంటాడు. పని మనిషిని పెట్టుకుంటాడు. దూరం మెయింటైన్ చేస్తారు. సో, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయగలరు. కానీ పేదవాడు వాటర్ కోసం నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. దేనికోసమన్నా నలుగురు మధ్యలోనే ఉండాలి. కాబట్టి వీళ్ళకి పాండమిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బున్న వాడికొస్తే ఏ అపోలోకో ఎక్కడికో ఎళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. డాక్టర్ గారి యాక్సెస్ ఉంటుంది. తగ్గిపోతుంది. పేదవాడు రోడ్డు మీదకొచ్చేస్తాడు. అందుకని అంటున్నారు. సో, వీళ్ళు ఆర్థికంగా బాగా వెనకబడి ఉండడం వల్ల, పేదరికంలో ఉండడం వల్ల, ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల, వాళ్ళ యొక్క వల్నరబిలిటీని పాండమిక్ అనేది ఎక్స్‌పోజ్ చేసింది. అంటే వాళ్ళు రిస్కీ పొజిషన్‌లో ఉన్నారు. ఆ రిస్క్‌ని ఓపెన్ అప్ చేసేసింది. రిస్కీ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. These issues, which are being addressed by the established parties, could have been the basis for politics of a third formation. సో జనరల్‌గా ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ మాట్లాడాం చూడండి. ఈ ఇష్యూస్ అనేవి ఈ థర్డ్ ఫ్రంట్ ఫార్మేషన్‌కి బేసిస్ అయ్యుంటే బాగుండేది. అదొక చాయిస్ అనమాట. బేసికల్‌గా వీటిని చాయిస్‌గా తీసుకోవాల్సింది. వీటిని బేసిస్‌గా తీసుకోవాల్సింది. అంటే స్పిరిచ్యువల్ పాలిటిక్స్, క్రూసైడ్ అగైన్స్ట్ కరప్షన్ అని 2 హై లెవెల్ పదాలు కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో ఉండే ఇష్యూస్‌ని ఆహ్, బేసిస్‌గా తీసుకొని థర్డ్ ఫ్రంట్ అనేది ఫార్మేషన్ జరిగుంటే బాగుండేదనే ఉద్దేశం వస్తుంది. కానీ బట్ ఎవిడెంట్‌లీ ది యాక్టర్ వాస్ హోపింగ్ టు టేక్ ఎ షార్ట్ కట్ టు పవర్ బై రైడింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ హిస్ ఫ్యాన్ క్లబ్స్ హూజ్ మెంబర్స్ వర్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ మిల్యూస్. ఇది చూడండి. కానీ అంటే ఏంటంటే వీళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇన్ని సోషల్ ఇష్యూస్ ఉన్నాయి తమిళనాడులో. వాటిని బేస్ చేసుకొని ఆయన థర్డ్ ఫ్రంట్ ఫార్మ్ చేసుంటే బాగుండేది రజనీకాంత్ గారు. కానీ ఎవిడెంట్లీ అంటే యాజ్ ఈజ్ సీన్ బై ద ఔట్‌సైడర్స్ అంటే బయటికి కనిపించే దాని ప్రకారం అపరెంట్‌లీ, ఎవిడెంట్‌లీ, సీమింగ్‌లీ అంటే అర్థం ఏంటంటే బయటికి కనిపిస్తుంది ఎలా ఉంది? ఆయన బిహేవియర్ బట్టి, ఆయన యాక్షన్స్ బట్టి ఏం కనిపిస్తుంది బయటికి? ద యాక్టర్ వాస్ హోపింగ్ టు టేక్ ఎ షార్ట్ కట్ టు పవర్. ఆయన పవర్‌కి షార్ట్ కట్ ఈ ఈ అంటే కింద లెవెల్‌కి వెళ్లి కష్టపడకుండానే పవర్ తెచ్చేసుకుందాం అన్నట్టుగా కనిపిస్తోంది. బై రైడింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ హిస్ ఫ్యాన్ క్లబ్స్. ఆయనకి ఫ్యాన్ క్లబ్స్ చాలా ఉన్నాయి. రజనీకాంత్ గారికి ఉన్నన్ని ఫ్యాన్ క్లబ్స్ వరల్డ్‌లో ఎవరికీ ఉండుండవు. అన్ని ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో, కాబట్టి వాళ్ళ మీద వాళ్ళని బేస్ చేసేసుకొని చక్కగా పవర్‌లోకి వచ్చేద్దామని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి రాశారు. ఫ్యాన్ క్లబ్స్ అని రాస్తూ హూజ్ మెంబర్స్ వర్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ మిల్యూస్. దీని అర్థం ఏంటంటే, ఆ ఫ్యాన్ క్లబ్స్‌లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ కేటగరీకి చెందిన వాళ్ళు. కొందరు ఆల్రెడీ ఏడీఎంకే సపోర్టర్స్ ఉంటారు. కొందరు డీఎంకే సపోర్టర్స్ ఉంటారు. కొందరు డిఫరెంట్ కాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో, ఆల్‌దో దే ఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ రజనీకాంత్, ఇట్స్ నాట్ ఈజీ వాళ్ళంతా ఒకేసారి ఆయన వెంట వచ్చేస్తారు అని చెప్పి చెప్పలేం మనం. రైట్? సచ్ ఎ స్ట్రాటజీ వాస్ బౌండ్ టు ఫెయిల్. అలాంటి స్ట్రాటజీ అనేది వాస్ బౌండ్ టు ఫెయిల్. ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన వర్క్ చేయకుండా ఫ్యాన్ క్లబ్స్‌ని బేస్ చేసుకొని నడిపించాలి, సక్సెస్ సాధించాలంటే సక్సెస్ అవ్వదు ఈ రోజుల్లో. పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మిస్టర్ రజనీకాంత్ లుకింగ్ ఫర్ పవర్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ ఆన్ ఎ ప్లేటర్ మస్ట్ హావ్ రియలైజ్డ్ హిస్ ఇయర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ had hardly prepared him for the rough and tumble of political life where little goes according to the script. అయితే రజనీకాంత్ గారు లుకింగ్ ఫర్ పవర్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ ఆన్ ఎ ప్లాటర్ అంటే ప్లేట్‌లో పెట్టి పవర్ ఇస్తారని చెప్పి చూస్తున్నట్టుగా ఆయన అనిపిస్తుంది. ఆయన మస్ట్ హావ్ రియలైజ్డ్ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఉంటారు. ఏమని? హిస్ ఇయర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హాడ్ హార్డ్‌లీ ప్రిపేర్డ్ హిమ్. ఆయన ఇన్ని సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా హార్డ్‌లీ అనేది నెగెటివ్‌గా వస్తుంది. అంటే డిడ్ నాట్ అని అర్థం చేసుకోవచ్చు. ఆయనకి ప్రిపేర్ చేయలేదు. దేనికి ప్రిపేర్ చేయలేదు ఆయనకి? ఫర్ ద రఫ్ అండ్ టంబుల్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. రఫ్ అండ్ టంబుల్ అంటే సంథింగ్ దట్ గోస్ హ్యాఫజార్డ్ అంటే కరెక్ట్‌గా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరగకపోతే దాన్ని రఫ్ అండ్ టంబుల్ అంటారు. ఓకే. ఎలా జరుగుతుంది అనేది మనకే ఐడియా ఉండదు. సో, వితౌట్ ఎనీ రూల్స్ పాలిటిక్స్‌లో ఎలా అంటే ఏది ఎలా జరుగుతుందో ఎవడు చెప్పలేడు. థింగ్స్ డోంట్ హ్యాపెన్ యాస్ పర్ రూల్స్. రూల్స్ ప్రకారం జరగదు అని చెప్పడానికి ఈ పదం వాడతారు. రఫ్ అండ్ టంబుల్. ఎ సిట్యుయేషన్ వితౌట్ రూల్స్ అని అర్థం. ఆఫ్ పొలిటికల్ లైఫ్. పొలిటికల్ లైఫ్‌లో రూల్స్ ప్రకారం ఏవి జరగవు. ఒక మనం ఏదో అనుకుంటాం అదే ప్రకారం జరిగిపోతాయి అనుకుంటే అది జరగదు. అనే దానికి ఇలాంటి సిట్యుయేషన్‌కి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన్ని ప్రిపేర్ చేయలేదు. వేర్ వెరీ లిటిల్ గోస్ అకార్డింగ్ టు ది స్క్రిప్ట్. పొలిటికల్ లైఫ్‌లో ఎలా ఉంటది?
వెరీ లిటిల్ అంటే చాలా కొంచెం మాత్రమే గోస్ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్. సినిమాలో ఏం జరుగుతుంది? స్క్రిప్ట్ రాసుకుంటా స్క్రిప్ట్ ప్రకారం మొత్తం షూటింగ్ అయిపోతుంది. ఇన్ సినిమా ఎవ్రీథింగ్ గోస్ యాస్ పర్ స్క్రిప్ట్. ఇన్ పొలిటికల్ లైఫ్ వెరీ లిటిల్ గోస్ అకార్డింగ్ టు స్క్రిప్ట్. మనం ఒక ప్లాన్ యేసుకున్న ఆ ప్లాన్ ప్రకారం జరగదు. రఫ్ అండ్ టంబుల్ ఉంటుంది. ఏది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. అలాంటి దానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ప్రిపేర్ కాలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన్ని దానికి ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు స్క్రిప్ట్. ఇక్కడికొచ్చేసరికి పొలిటికల్ లైఫ్‌లో ఏది నథింగ్ గోస్ అకార్డింగ్ టు స్క్రిప్ట్. స్క్రిప్ట్ ప్రకారం జరగదు. దీనికి ఆయన సిద్ధపడలేదు. సిద్ధం అవ్వలేదు. ఆ విషయాన్ని ఆయన రియలైజ్ అయ్యి ఉంటారు. అందుకనే ప్రాబబ్లీ మానేసి ఉంటారు. అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత ఈజీ కాదు. ఇక్కడ ఒకటనుకుంటే ఇంకోటి జరిగిద్ది. చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇట్స్ నాట్ అనుకున్నంత ఈజీ కాదు అని చెప్పి ఆయన రియలైజ్ అయినట్టుగా ఉన్నారు. అందుకే మానేశారు అనేది దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ సోషల్ మిల్యూస్ అంటే సోషల్ ఎన్వైర్న్‌మెంట్స్ రకరకాల వాతావరణాల నుంచి, రకరకాల పరిస్థితుల నుంచి, రకరకాల సిట్యుయేషన్స్ నుంచి అని అర్థం అన్నమాట. అంటే ఆయన ఆయన ఫాన్స్ రకరకాల సిట్యుయేషన్స్ నుంచి ఉంటారు అనే మీనింగ్ వస్తుంది. సోషల్ ఎన్వైర్న్‌మెంట్. That's it guys. Thank you very much. Let's catch up at 5:30 PM in the evening. Thank you.